ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లి బ్యాగ్ సర్దుకొని వెళ్తుంటే రామరాజు, ఏమైందమ్మా, చందు ఏమైనా అన్నాడా, ఇలా బ్యాగ్ పట్టుకొని వస్తున్నావు అంటే, వల్లి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మామయ్య గారు అంటుంది. ఏమైందమ్మా, చందు ఏమైనా అన్నాడా, నువ్వేమైనా అన్నావారా అని అంటాడు. వల్లి, మా ఆయన నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. రామరాజు, మరి ఎందుకు వెళ్తున్నావమ్మా అంటాడు. వల్లి, ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి మామయ్య గారు, మీకు జరిగిన అవమానం గుర్తుకొచ్చి ఉండాలా, మీకు నడి రోడ్డు మీద మీ చొక్కా చింపారు వాళ్ళు, నాకు గుండె రగిలిపోతుంది వాళ్ళు అలా చొక్కా చింపేసరికి, మా నాన్నగారి లాంటి మిమ్మల్ని అలా చింపడం నాకు ఎంత బాధగా అనిపిస్తుంది మామయ్య గారు అనేసి అంటుంది. మీరు ఒక పెద్ద దేవుడు లాంటి వాళ్ళు, మిమ్మల్ని అలా వాళ్ళు అనడం నాకు చాలా బాధగా ఉంది మామయ్య గారు అనేసి అంటుంది. నేను ఉండను మామయ్య గారు, మా ఇంటికి వెళ్ళిపోతాను అనేసి అంటుంది. వల్లి, మామయ్య గారు నా దృష్టిలో ఒక మంచి దేవుడు లాంటి వాడు అనేసి అందరి ముందు అంటుంది. చందు, తెలియకుండా ఏం మాట్లాడకు, మా నాన్న అంటే ఎంతమందికో అందరికీ ప్రేమనే, అందరికీ గౌరవం, మా నాన్నని ఎవరు ఎదిరించి మాట్లాడము అంటాడు. మా నాన్న ఎంత కష్టపడ్డాడో మాకందరికీ తెలుసు అంటాడు. వల్లి, మామయ్య గారు మాటకి ఎవరు వింటున్నారు, మామయ్య వద్దు అన్న పని చేస్తున్నారు, మామయ్యకి ఎవరైనా విలువ ఇస్తున్నారా అంటుంది. వేదవతి, ఏ వల్లి ఏం మాట్లాడుతున్నావు, నిన్న కాక మొన్న వచ్చావు, నీకేమి తెలుసు అసలు ఈ కుటుంబం గురించి అని అంటుంది. వల్లి, అత్తయ్య గారు అసలు చెప్పాలంటే మొత్తం తప్పు మీదే అత్తయ్య గారు, నర్మదా ప్రేమని నా కోడలు అనేసి నెత్తి మీద పెట్టుకున్నారు, అందుకే మీదే తప్పు ఉంది అత్తయ్య గారు, మామయ్య గారిని అలా చొక్కా పట్టుకొని నడు రోడ్డు మీద అవమానం జరగడానికి మీరు కూడా కారణం అత్తయ్య గారు అంటుంది. నర్మద, అక్క జరిగిపోయిన దాని గురించి, ఆ విషయం గురించి పదే మాట్లాడి గొడవలు ఎందుకు పెడుతున్నావు అక్క అంటుంది. వల్లి, చూసావా అత్తయ్య, పెద్దదాన్ని నేను మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అని కూడా తెలియదు తనకి, మీరు ఇచ్చిన చనువు వల్లనే ఈరోజు ఇలా మాట్లాడుతుంది నర్మద అంటుంది. ధీరజ్, సాగర్ని, వల్లి మీ భార్యలని కంట్రోల్లో పెట్టుకుంటే మామయ్య గారికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది అంటుంది. ప్రేమ, అక్క ఏదైనా అనాలని ఉంటే నన్ను అను, లేదంటే మామయ్య గారు నన్ను అంటారు, కానీ వాళ్ళని ఎందుకు అక్క అంటున్నావు అనేసి అంటుంది. వల్లి, మీ ఇద్దరికి ఒక దండం, మీ వల్లే మామయ్య గారికి చొక్కా చింపే అవమానం జరిగింది, నేను ఇక్కడ ఉండలేను, తప్పు అయినా నన్ను క్షమించని మామయ్య గారు, నేను వెళ్ళిపోతాను అనేసి అంటుంది. మళ్ళీ వెళ్ళిపోతూ వల్లి ఇంట్లోకి వచ్చి, మామయ్య గారు నేను వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మీ బాగోగులు ఎవరు చూసుకుంటారు, అందుకోసమే నేను వస్తున్నాను మామయ్య గారు, మీరు ఒక్కరు ఒంటరి అయిపోతారు అనేసి అంటుంది. రామరాజు, నువ్వమ్మ నా గురించి ఒక్కదానివే ఆలోచిస్తున్నావు, ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నావు, అందుకే నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను, అది రేపు అందరికీ చెప్తాను అంటాడు. చందు వల్లిని లోపలికి తీసుకొని వెళ్తాడు. వేదవతి ముగ్గేస్తుంటే నర్మదా వచ్చి, అత్తయ్య నేను వేస్తాను అంటే, వేదవతి మీ మామయ్యతో నాకు మాటలు పడిపించారు, అవే చాలమ్మా అనేసి వెళ్తుంది. ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నేను కూరగాయలు కోస్తా అంటే, నువ్వు ఇంట్లో ఏ పని చేయడానికి వీలేదు, ఏ పని ముట్టుకోకూడదు అంటే ప్రేమ బాధపడుతుంది. నర్మద, ప్రేమ ఇద్దరు కలిసి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తే, మేము నీ కోడళ్ళు అయినా కూడా మమ్మల్ని ఒక కన్న కూతురులా చూసుకున్నావు, పిల్లలు తప్పు చేస్తే నువ్వు క్షమించాలి కదా అనేసి అంటుంటే, వల్లి వచ్చి వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలిసిపోతారేమో అనేసి వల్లి వచ్చి, అత్తయ్య గారు మామయ్య గారిని నడి రోడ్డు మీద చొక్కా పట్టుకొని వాళ్ళు ఎంత అవమానించారు, వీళ్ళని క్షమిస్తారా అత్తయ్య అనేసి అంటే, వేదవతి నేను క్షమించను అనేసి వెళ్తుంది. అప్పుడు వల్లి చాలా సంతోషిస్తుంది, అత్తయ్య గారు వీళ్ళని క్షమించడం లేదు అనేసి.